ప్రభాకర్ గారు అధ్యక్ష, బలాల సభ చాలా విషయాలు సభలో చర్చకు వచ్చినాయి అధ్యక్ష. ముఖ్యంగా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి బడ్జెట్ లేదా రాష్ట్ర ప్రభుత్వం జిహెచ్ఎంసీలో ఖర్చు పెడుతున్నటువంటి బడ్జెట్ సంబంధించినటువంటి విషయంలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కింద నిధులు ఏమైనా ఖర్చు పెడుతున్నారా, ఇంతవరకు ఖర్చు పెడుతున్నట్టయితే ఎంత మేరకు ఖర్చు పెట్టారు, ఒకవేళ ఖర్చు పెట్టడం అనేది జరుగుతున్నట్టయితే నా నియోజకవర్గంలోనే అనేక దళిత వాడలు ఉన్నాయి. ఆ దళిత వాడల్లో ఉన్నటువంటి కమ్యూనిటీ హాళ్ళు గత 4-3 సంవత్సరాల నుంచి ఎక్కడున్న గొంగలి అక్కడగానే ఉండటానికి గల కారణం ఏంటి అన్నటువంటి విషయాన్ని 2 ఆర్థిక సంవత్సరాలు పూర్తయినటువంటి నేపథ్యంలో నేరుగా మిమ్మల్ని మీ ద్వారా నేను మంత్రి గారిని అడుగుతున్నా. ఒకటి. తర్వాత రెండోది అధ్యక్ష, ఈ ట్యాక్స్కి సంబంధించినటువంటి హౌస్ ట్యాక్స్ ప్రాపర్టీ యొక్క రివిజన్ సంబంధించిన విషయంలో చేతి వృత్తులు కుల వృత్తుల మీద ఆధారపడ్డటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అధ్యక్ష. దాంట్లో మంగలి వాళ్ళు ఉన్నారు, చాకలి వాళ్ళు ఉన్నారు, కమ్మరి వాళ్ళు ఉన్నారు, కుమ్మరి వాళ్ళు ఉన్నారు, కంసాలి వాళ్ళు ఉన్నారు, దర్జీ వాళ్ళు కూడా ఉన్నారు అధ్యక్ష. వాళ్ళ ఇండ్లల్లోనే కుట్టు మిషన్ పెట్టుకుంటారు అధ్యక్ష, అట్లనే ఇస్త్రీ పెట్టుకుంటారు, అట్లనే మంగళ షాపు కూడా నిర్వహిస్తారు అధ్యక్ష. శివారు ప్రాంతాల్లో ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో వాతావరణం ఉంది అధ్యక్ష. వాళ్ళకు కూడా కమర్షియల్ యొక్క వాటర్ ట్యాక్స్, కమర్షియల్ యొక్క హౌస్ ట్యాక్స్, కమర్షియల్ యొక్క ఎలక్ట్రికల్ ట్యాక్స్ వేస్తే ఎట్లా అన్నది నేను సూటిగా మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష. దానికి క్లారిటీ కావాలని చెప్పని కోరుతున్నాను అధ్యక్ష. దాంతోపాటు అధ్యక్ష, సుప్రీంకోర్టే నేరుగా స్ట్రీట్ వెండర్స్ విషయంలో స్పష్టమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చి ఎక్కడ స్ట్రీట్ వెండర్ హాకర్గా వ్యాపారం చేస్తున్నారో వాళ్ళని అక్కడనే ఉంచాలన్నటువంటి విషయాన్ని చెప్పినటువంటి నేపథ్యంలో ట్రాఫిక్ వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు విపరీతమైనటువంటి వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. నగరంలో 1,00,000 మందికి పైగా ఈ రకంగా స్ట్రీట్ వెండర్స్ ఉన్నారన్నటువంటి విషయాన్ని మీ ద్వారా నేను తెలియజేసుకుంటూ వాళ్ళ కొరకు ఏం చెప్తారన్నటువంటి విషయాన్ని నేను కోరుతున్నాను అధ్యక్ష. దాంతోపాటు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ అనేది జంట నగరాల్లో లేదు అధ్యక్ష. ఈరోజు జంట నగరాల్లో అనేక చెరువులు ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడు మా నియోజకవర్గంలో శివారు ప్రాంతాల్లో ఇప్పుడు ఇట్లా నల్ల చెరువు, కప్రా చెరువు, హెచ్ఎంటి చెరువు, రామంతపూర్ చెరువు, దుర్గం చెరువు, ఇట్లా అనేక చెరువులు ఉన్నాయి అధ్యక్ష. ఈ చెరువుల్లో గుర్రపు డెక్కలు విపరీతంగా పెరగటం వల్ల, ఆ యొక్క కాలుష్యం పెరగటం వల్ల, దాంతోపాటు అక్కడ దోమల బాధ కూడా విపరీతంగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ గుర్రపు డెక్క తొలగించడానికి సూటిగా మన మంత్రి గారు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారు అన్నటువంటి విషయాన్ని నేను మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. దీంతోపాటు సుమారుగా 1,00,000కు పైన ఇళ్లకి ఇంతవరకు ఇంటి నెంబర్ లేవు అధ్యక్ష. రామంతపూర్లో బాలకృష్ణ నగర్, సాయికృష్ణ నగర్ స్వయంగా మంత్రి గారు కూడా సందర్శించారు. అట్లనే జమ్మిగడ్డ, ఎన్టీఆర్ నగర్, ఇట్లా రకరకాల బస్తీలు ఉన్నాయి అధ్యక్ష. ఎక్కడ కూడా ఇంటి నెంబర్ లేకుండా ఉన్నవి 1,00,000 దాకా ఉన్నాయి అధ్యక్ష. దాని గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది చెప్పాలని చెప్పని కోరుతున్నా అధ్యక్ష. ఇంకోటి చివరిగా హెచ్ఎండిఏకి సంబంధించిన విషయంలో ఉప్పల్ భాగాయితు రైతులకు సంబంధించిన విషయం అధ్యక్ష. మరి గౌరవ మంత్రి గారు చొరవ తీసుకోవటం, ముఖ్యమంత్రి గారు కూడా దాని విషయంలో సానుకూలంగా స్పందించడం, సీలింగ్ సంబంధించినటువంటి భూములకు ఉన్నటువంటి రైతులకు కూడా మేము 60% మేరకు ఇస్తామని చెప్పారు అధ్యక్ష. మరి దసరా నాడే ఇస్తామనంటే దీపావళి వరకైనా పర్వాలేదని చెప్పని రైతులు కోరారు అధ్యక్ష. సంక్రాంతి కూడా వచ్చింది అధ్యక్ష, ఉగాది కూడా రాబోతోంది. సీలింగ్ దానికి సంబంధించినటువంటి రైతుల విషయంలో జీవో ఎప్పటి వరకు జారీ అవుతుంది, ఆ యొక్క మన డెవలప్ చేసినటువంటి సైట్ల యొక్క ఇళ్ళ పట్టాలని ఎప్పటి వరకు అవుట్ సైడ్స్ని ఇస్తారన్నటువంటి విషయాన్ని మీ ద్వారా నేను కోరుతున్నా అధ్యక్ష. ఇంకొక చిన్న విషయం అధ్యక్ష, పాలసీ సంబంధించిన విషయం. శివారు మొత్తం ప్రాంతాల్లో కూడా హెల్త్ సబ్ సెంటర్లు ఉన్నాయి అధ్యక్ష. కొన్ని డిఎంహెచ్ఓ పరిధిలో ఉన్నాయి, కొన్ని జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి విషయంలో నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్కి సంబంధించినటువంటి నిధులే లేదా రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన నిధుల విషయంలో కానీ కోఆర్డినేషన్ లేకపోవటం వల్ల శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని సబ్ సెంటర్లు, హెల్త్ సెంటర్లు, ఏరియా సెంటర్లు ఎక్కడ వేసిన పడగ అక్కడగానే ఉంది అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటూ మరి ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుంది అన్నటువంటి విషయాన్ని నేను కోరుకుంటూ అధ్యక్ష. ట్రాఫిక్ విషయంలో అధ్యక్ష, జిహెచ్ఎంసీకిను ట్రాఫిక్ వాళ్ళకి కోఆర్డినేషన్ లేదు అధ్యక్ష. కొత్తగా ట్రాఫిక్ ఐలాండ్ చెప్పినారు, ట్రాఫిక్ గురించి చెప్పినారు, మినిస్టర్ గారు కూడా ఆన్సర్ చేసినారు. ప్రభాకర్ గారు కన్క్లూడ్ చేయండి. క్లారిఫికేషన్ నేను ఇష్యూ టు ఇష్యూ మాట్లాడాను, ఒక్కటి కూడా ఉపన్యాసం లేదు. క్లారిఫికేషన్ ట్రాఫిక్ ఐలాండ్స్ విషయంలో కూడా జిహెచ్ఎంసీ విషయంలో అట్లనే ట్రాఫిక్ విషయంలో కోఆర్డినేషన్ సమన్వయ సమావేశాలు జరుగుతున్నాయి.
ఆచరణలో మాత్రం కొత్త ట్రాఫిక్ ఐలాండ్స్ ఏవి కూడా ప్రారంభం కాలేదు అధ్యక్ష. దాంతోపాటు ఆర్టీసీ బస్ షెల్టర్స్ కూడా జిహెచ్ఎంసీనే కట్టాలి అధ్యక్ష. అది కూడా గత ఎమ్మెల్యేల సమావేశంలో చెప్పారు, కానీ ఇంకా దాంట్లో పురోగతి లేదు అన్నటువంటి విషయాన్ని కూడా నేను మీ ద్వారా కోరుతూ ఇవి నేరుగా మంత్రి గారు సమాధానం చెప్పాలని నేను కోరుతున్నా అధ్యక్ష. గౌరవ సభ్యులు వెంకటరెడ్డి గారు. మేడం స్పీకర్, మీరు మీ ద్వారా మంత్రి గారిని మూసి రివర్ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే రివర్ బోర్డుకు బోత్ సైడ్స్ బ్యూటిఫికేషన్కు ఎక్స్ప్రెస్ అవేకి లింక్ పెట్టకుండా మీరు లాస్ట్లో ఏదైతే చెప్పిండ్రో ఎస్టీపీకి సంబంధించి నేను మెయిన్ టార్గెట్ ఫోకస్ చేశాను. ప్రతి 5 to 10 lakhs జనాభాకు ఎస్టీపీలు ఏర్పాటు చేయండి. ఎందుకంటే ఇవాళ మీరు అనుకున్న దుర్గం చెరువు దేశంలోనే పెద్ద రోప్వే బ్రిడ్జ్ కడుతున్నామని చెప్పి మన ఆ బ్రిడ్జ్ ఏరియాలోనే దాదాపు డ్రైనేజ్ ఆ ఏరియా అంతా కూడా అన్ని డ్రైనేజ్ కలుస్తున్నది. మా ఇంటి ఎదురుగుండా లోటస్ పాండ్ లేక్లో కూడా డ్రైనేజ్ కలుస్తున్నది. కేర్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న దానిలో కూడా డ్రైనేజ్ అందులో వదిలిపెడుతున్నారు. మీరు అందుకనే దానికి దీన్ని లింక్ పెట్టకండి. నేను చెప్పింది జనరల్గా మన హ్యుమానిటీతో సీరియస్గా ఆలోచించవలసిన పాయింట్ అది. మీరేదో లోన్ కోసం టైప్ చేస్తున్నాము, అది వచ్చిన తర్వాత చేస్తామని చెప్పి కాదు, అది ఫస్ట్ చేయండి. సైమల్టేనియస్గా మీరు ప్రాజెక్టులు మీరు చేయండి. నా రిక్వెస్ట్ ఏంటంటే మీకున్న సోర్స్ ఫండ్ స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్తోనే అది టేకప్ చేయాలని మంత్రి గారు రిక్వెస్ట్ చేస్తూ, మంత్రి గారిని ముఖ్యమైన విషయం అడిగాను అధ్యక్ష. నేను స్టేట్గా అయ్యప్ప సొసైటీ కానీ బండార్ లేఅవుట్ కానీ ఎన్ కన్వెన్షన్ కానీ 100 కోట్లు చేసే ప్రాపర్టీ చేసే ఇష్యూ మీద మంత్రి గారు 15 పేజీల స్టేట్మెంట్ ఇచ్చిండు. 2 గంటలు అందరం కూడా డిస్టర్బ్ చేయకుండా ఆయన స్పీచ్ ఇద్దాం. ఏంటిదనికే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, హరీష్ రావు గారు కానీ, మా ఈటల రాజేందర్ గారు కానీ, కేటీఆర్ గారు ఎన్ని గంటలు మాట్లాడి వినొచ్చు, అంత మంచిగా మాట్లాడతారు వాళ్ళు. కానీ అసలు పాయింట్ అధ్యక్ష, గౌరవ మంత్రి గారు అంత క్లియర్ కట్ కేసుని ఇవాళ ప్రజలలో ఉన్న విషయాన్ని చెప్తున్నాను. బండారు లేఅవుట్ ఆఫీసర్స్ తప్పు చేసి ground+1 పర్మిషన్ కట్టుకొని 7 floors కట్టే వరకు అక్కడ ఉన్న ఆఫీసర్ ఏం పని చేశారు, దాన్ని ఈరోజు మీరు కూలగొడుతూ చెరువు మునిగిందని చెప్పిను. రేపు డెఫినెట్గా ఇంతకంటే పెద్ద వర్షం పుడితే తుమ్మిడికుట్ట మునిగిపోయి ఎన్ కన్వెన్షన్తో పాటు హైటెక్ సిటీ కూడా మునిగిపోతుంది. అంత సీరియస్ ఇష్యూ మీరు ఈరోజు దాన్ని అవాయిడ్ చేసి మంత్రి గారు పూర్తిగా, ఎందుకంటే సార్ మీరు క్లియర్ పిక్చర్ చెప్పండి. వారు కోర్టుకు వెళ్ళారా? ఒక నిమిషం మేడం, నీ సీరియస్ పాయింట్ నేను జనరల్ అడుగుతున్నాను. ఎందుకంటే మీరు ఇలా బండారు లేఅవుట్ని 100 అపార్ట్మెంట్స్ అంతా మా మెదక్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ బిడ్డలు 5 లక్షలు 10 లక్షల ఫ్లాట్ కొనుక్కున్నారు. ఇవాళ 3 ఎకరాలు అంటే 300 కోట్ల భూమిని క్లియర్గా ఐబీ వాళ్ళను మార్కింగ్ చేశారు. మీరు కూలగొడతారా లేదా, లేకపోతే దానికి గిఫ్ట్ తెలుసుకుంటూ ఇవ్వండి, మాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే మీరు ఇంత ఘోరంగా జరుగుతుంటే మంత్రి గారు అన్ని మంచి ఆన్సర్ ఇచ్చి అసలు నా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలే. కానీ ఏం చేద్దాం అనుకుంటున్నారు, గిఫ్ట్ తెలుసుకుంటూ ఇవ్వండి. థ్యాంక్ యూ. मैडम, काफ़ी तफसील से मिनिस्टर साहब ने तमाम चीज़ों को रिप्लाई दिया. 1-2-3 चीज़ रह गए थे, मैं मिनिस्टर साहब की इल्म में वो 2-3 चीज़ लाना चाहूँगा. कि एक तो मिनिस्टर साहब ने बड़ी बोली की जिम्मेदारी ली, बड़ी बोली के ताल्लुक़ से उसको अच्छा रखने के लिए और उसको डेवलपमेंट के लिए इक़दाम लूँगा बोलकर इक़दाम कर रहे हैं, उसके लिए बहुत अच्छी बात है. साथ ही साथ आप अगर से मिनिस्टर साहब आप जाकर कठोरा हाउस अगर से देखेंगे तो उसके वैसा हाउस आपको हैदराबाद में दूसरा नहीं दिखेगा, और उसकी हालत बिल्कुल खस्ता हो चुकी है, बहुत बुरी हालत में है. अगर उसको भी टेकअप करेंगे, उसको लेंगे तो बहुत ज़्यादा गोलकुंडा एरिया के अंदर है, आप जाकर उसको भी देखिए. और साथ ही साथ इससे पहले स्वच्छ हैदराबाद प्रोग्राम के अंदर चीफ मिनिस्टर साहब ने इलेक्ट्रिसिटी डिपार्टमेंट के अंदर अंडरग्राउंड 33 kVA लाइन्स के लिए कहा था. तो उसके लिए भी अगर से वो अंडरग्राउंड 33 kVA लाइन्स जो है वो अंडरग्राउंड जल्द से जल्द अगर से आप करवा दें, बजट रिलीज़ करें, तो उससे आवाम को काफ़ी राहत पहुंचेगी. क्योंकि आए दिन एरियाज़ के अंदर लोग शॉर्ट सर्किट से उससे परेशान हो रहे हैं. और उसके साथ ही साथ 133/32 kVA सबस्टेशन का साहब, आज चंद्रायन गुट्टा एक ही सबस्टेशन है जहां से तकरीबन पूरे एरिया को इलेक्ट्रिसिटी सप्लाई हो रही है. जैसे ही वो ओवरलोड होता है, आप 24 घंटे पावर सप्लाई देने के बावजूद भी ये 132/33 kVA सबस्टेशन नहीं होने की वजह से हमारे को इलेक्ट्रिसिटी का प्रॉब्लम से फेस करना पड़ रहा, मेंटेनेंस निकलते जा रहा. तो मैं आपसे कहूँगा कि उसका प्रॉब्लम सॉल्व करें.
और एक सबसे इम्पॉर्टेंट बात आपने जो ओल्ड सिटी की मेट्रो रेल के ताल्लुक से कहा, सो मैं आपसे कहना चाहूँगा, वी हैव सजेस्टेड द मोस्ट अप्रोप्रिएट रूट मैडम for the metro rail in the old city area, because the eastern part of the city where the HMR had planned the route, वहाँ पर ऑलरेडी निज़ाम के ज़माने से रेलवे है, रेल लाइन है मैडम, और 15 साल से MMTS वहाँ पर वो रूट के ऊपर काम कर रही है, और इंडिया गवर्नमेंट ऑफ इंडिया और सदर्न गवर्नमेंट ऑफ इंडिया जो है MMTS के साथ मिलकर डबलिंग लाइन करने का उसके ऊपर प्लान भी स्टार्ट कर दिया है। ईस्टर्न पार्ट और वेस्टर्न पार्ट ऑफ हैदराबाद के अंदर कहीं भी रेलवे नहीं है, और इसके अंदर सिर्फ 2 प्रॉपर्टी डैमेज हो रहे हैं, सिर्फ 2 प्रॉपर्टी। अगर से इम्प्लीमेंटेशन, अगर ओल्ड सिटी को, अगर हैदराबाद ओल्ड सिटी के अंदर अगर मेट्रो रेल लाने में अगर से सीरियसनेस है, तो मैं आपसे कहूंगा कि ये रूट के ऊपर ही आप अगर से जाएंगे तो आप इम्प्लीमेंट कर सकते। अदरवाइज आप इतने रिलीजियस स्ट्रक्चर आप डिमोलिशन करते हुए रोड बाइंडिंग करना नामुमकिन है। तो मैं आपसे कहूंगा कि तमाम चीजों को मद्देनजर रखते हुए मजलिस के जानिब से ये जो अल्टरनेट रूट दी, और इसके ऊपर कोई फाइनेंशियल बजट पड़ने का नहीं है। जितने प्रॉपर्टीज आपको रोड वाइंडिंग के अंदर तोड़कर पैसे देना पड़ता, उससे कम खर्चे के अंदर यहां पर आपको लाइन पड़ जाएगी। आज ओल्ड सिटी की आवाम और हैदराबाद की आवाम आपको 99 सीट और हमारे को 45 सीट, बाकी के पूरों को वॉश आउट करके हैदराबाद से फेंक दिया। तो ये सोच करके हम उनकी आवाम के लिए अच्छा सोच सकते हैं। तो आपसे मैं गुजारिश करता हूं कि इसके ऊपर गौर कीजिए और फैसला कीजिए। గౌరవ సభ్యులు గాంధీ గారు, గౌరవ సభ్యులు సాయన్న గారు ఇస్తారు, అందరు క్లారిఫికేషన్స్ ఇస్తారు. మీరు ఆల్రెడీ ఇప్పుడు ట్రెజరీ బెంచ్ నుండి కూడా మాట్లాడారు కదా, మీరు మాట్లాడినారు, అందరికి ఇస్తా అంటున్నారు. హైదరాబాద్ సంబంధించిన గౌరవ సభ్యులు మాట్లాడమని చెప్తున్నాం కదా అధ్యక్ష. కాకపోతే సూటిగా అడగండి. ఈరోజు మరి విశ్వనగరం గురించి మాట్లాడినప్పుడు మరి హైదరాబాదు నగరంలో ఏ నగరమైనా కానీ డెవలప్ కావాలంటే మంచినీళ్ళు కానీ, రవాణా సౌకర్యం కానీ, కరెంట్ కానీ తప్పనిసరి ఉండాలి. అలాంటిది ఈరోజు నిరంతరంగా కరెంట్ వస్తూ ఉంది, అది చాలా మంచి శుభ పరిణామం. అదేవిధంగా మంచినీళ్ళ సరఫరా ఇవన్నీ బాగున్నాయి. అయితే ఈ మొత్తము విశ్వనగరం ఏదైతే మనం హైదరాబాద్ అనుకున్నామో, హైదరాబాద్ నగరంలో మధ్యలో ఉన్నటువంటి సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉంది. దాంట్లో ఒక 70% నాకు నా కాన్స్టిట్యూన్సీలో కంటోన్మెంటు రక్షణ శాఖ స్థలం ఉంది, 30% GHMC ఏరియా. ఎందుకంటే ఏది చేసినా కానీ ప్రతిసారి వాళ్ళు అధ్యక్ష రోడ్లు ఆపివేయడము, ఇప్పుడు మల్కాజిరి కానీ, అల్వాల్ కానీ, కుత్బుల్లాపూర్ కానీ, అదేవిధంగా సికింద్రాబాదు ఈ ప్రాంతాలకు వెళ్ళాలంటే రోడ్లు ఎప్పుడు మూస్తారో ఎప్పుడు తెరుస్తారో తెలియని పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు మరి అదేవిధంగా మన మున్సిపల్ శాఖ మంత్రులు రక్షణ శాఖ మంత్రి గారితో మాట్లాడడం జరిగింది. చాలాసార్లు చేసినారు, కానీ దానికి శాశ్వత పరిష్కారం కావాలి. ఎందుకంటే మనకు ఈ విశ్వనగరంలో ఒక మచ్చలాగా ఉండొద్దు కంటోన్మెంటు. ఎందుకంటే దాదాపు 5 లక్షల జనాభా అక్కడ నివసిస్తూ ఉన్నారు, చాలా నానా అవస్థ పడుతూ ఉన్నారు. ఇక్కడ ప్రభుత్వం ఇచ్చే రాయితీలు, సీఎం గారు ఇచ్చే రాయితీలు ఎవరైతే బీద వాళ్ళకి ఇస్తారో అక్కడ రావడం లేదు. అది కేవలం కూలగొట్టడము లేదా పన్నులు వసూలు చేయడానికే సరిపోతుంది. కాబట్టి కంటోన్మెంటు అక్కడి నుంచి తప్పించాలని, అదేవిధంగా ఏదైతే మనం ఏఓసి గేట్ నుంచి సఫ్యూలు కూడా, అదేవిధంగా అలహాబాదు మారేడుపల్లి అలహాబాదు రోడ్ నుంచి మన రామకృష్ణపురంకి రోడ్లు మూస్తున్నారు రాత్రి 10 గంటల తర్వాత. చాలామంది ట్యూషన్స్కు వెళ్ళొచ్చే పిల్లలకు వాళ్ళకి చాలా ఇబ్బందులు అవుతుంది. నేను కోరేది ఏంటంటే మంత్రి గారిని, ఎప్పుడైతే ఇంతకుముందు వాళ్ళు చేశారు చాలానే, అయితే శాశ్వతంగా 1998లో అప్పుడు హరిహరన్ ఉండే ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపాలిటీ, అదేవిధంగా అరోరా గారు, ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మ, లేక దొరికినప్పుడు అరోరా గారు మున్సిపల్ కమిషనర్ ఉండే, చీమా కంటోన్మెంట్ సిఓ ఉండే. అప్పుడు దీన్ని మర్జ్ చేయాలా, సివిల్ ఏరియాలో ఏదైతుందో మన కంటోన్మెంట్లో ఉన్న సివిల్ ఏరియాలను మిలిటరీ ఏరియా కాకుండా మున్సిపల్లో కలపాలని ప్రతిపాదన ఉండే. చాలా వరకు వర్కౌట్ అయింది. 1998లో ఎలక్షన్ రావడం వల్ల డిలే అయిపోయింది. అప్పుడు మిలిటరీ అధికారులు దాన్ని అట్లనే పెండింగ్ పెట్టి ఇది సాధ్యం కాదన్నారు. కాబట్టి ఈ సభ ద్వారా మీ ద్వారా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మన రక్షణ శాఖ మంత్రితో సన్నిహితంగా ఉన్నటువంటి మన మున్సిపల్ శాఖ మంత్రులు గారిని నేను మనవి చేసుకుంటా ఉన్నా. అంబాలలో గతంలో జరిగిన ఇవి ఏదైతే కంటోన్మెంట్లను మర్జ్ చేసిందో సివిల్ ఏరియాలో, అలాంటి పరిస్థితి ఉంటే మన భారతదేశంలోని అతిపెద్ద కంటోన్మెంట్ ఏరియా అయినటువంటి సికింద్రాబాద్ కంటోన్మెంట్ను, సివిల్ ఏరియాలను ఈ మన మహానగరము జిహెచ్ఎంసీలో పూర్తిగా కలిపినట్లయితే ప్రజలందరూ సంతోషిస్తారని చెప్పి మీ ద్వారా గౌరవ మంత్రి గారు
ఆన్సర్ చేస్తారు, మాట్లాడిన వాళ్ళకి ఆన్సర్ చేస్తారు. ఉండండి, మీరు మాట్లాడిన సభ్యులకు ఆన్సర్ చేస్తారు. మంత్రి గారు, మేడం స్పీకర్ గారు, గౌరవ సభ్యులు మీరు మాట్లాడండి. అడగనండి మేడం, మీరు మాట్లాడండి మంత్రి గారు, మీరు ఆన్సర్ చేయండి. ఒకేసారి చెప్పేస్తాను మేడం. ఇంకా ఇద్దరు ముగ్గురికి అవకాశం ఇచ్చి ఒకేసారి కంప్లీట్. గౌరవ లక్ష్మణ్ గారు. మేడం స్పీకర్, వారు సుదీర్ఘంగా చాలా విషయాలు ప్రస్తావించారు. మంత్రి గారు 3-4 విషయాలు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ మా ఏరియాలో ఉన్నటువంటి మున్సిపల్ క్వార్టర్స్ దాదాపు 98 మంది ఎస్సీ ఫ్యామిలీస్, వాళ్ళు 60-70 సంవత్సరాలుగా ఉంటున్నారు. ఇటీవల 58-59 జీవో కింద అందులో సగం మంది దాదాపు 36 మందికి పట్టాస్ ఇష్యూ చేసినారు. వాళ్ళందరూ కూడా రెగ్యులైజ్ అయిపోయినాయి. మిగతా వాళ్ళను డిపార్ట్మెంట్ వాళ్ళను 59 జీవో కింద కన్వర్ట్ చేసినారు. అప్పటికి వాళ్ళు 1,62,00,000 కట్టారు మేడం. ఇప్పుడు దాన్ని ఏదో టెక్నికల్ రీజన్తో దాన్ని పక్కన పెట్టినారు. దయచేసి మున్సిపల్ మంత్రి గారు దాన్ని చొరవ తీసుకొని వెంటనే క్లియర్ చేయాల్సిందిగా నేను మీ ద్వారా కోరుతూ, రెండవది మేడం, వారు హుసేన్ సాగర్లో ఉన్నటువంటి ఈ ప్రక్షాళన పేరు మీద కుకటపల్లి నాలాకు సంబంధించినటువంటి ఈ మురుగునీరును 20 కోట్లతో వారు ఖర్చు పెట్టి ఈ ట్రంక్స్ వేర్ ఏర్పాటు చేసి తీరా వచ్చేసరికి లో ట్యాంక్ బండ్ ముషిరాబాద్ ఏరియాలో ఉన్నటువంటి ఆ నాలలో వదిలేయడం జరిగింది. ఆ రకంగా దాదాపు ఒక 20-30 బస్తీలు రైట్ ఫ్రమ్ లోవర్ ట్యాంక్ బండ్ టు అంబర్పేట్ వరకు ఓపెన్ నాలలో ఆ యొక్క పాయిజనస్ ఈ స్మెల్ ఏదైతే ఉందో ఆ పరిసరలో దాదాపు 4,000 కుటుంబాలకు చాలా ఇబ్బంది కలుగుతున్నది. మరి ఎందుకంటే ఎంకిపల్లి సుబ్బిచావుకు వచ్చినట్టుగా అక్కడ ప్రక్షాళన పేరు మీద ఈ బస్తీల ప్రజల మీద ఆ విషవాయువు వెదజల్లడం వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దాన్ని కూడా క్లోజ్ కన్సీల్డ్ పైప్ లైన్ ద్వారా వారు అక్కడి వరకు తీసుకెళ్లి ఎస్టీపీ పెడితే బాగుంటుందనేది నేను సజెస్ట్ చేస్తున్నాను. దాన్ని వారు దృష్టిలో పెట్టుకోవాల్సి కోరుతున్నాను. అదే రకంగా మేడం, ఈరోజు మరి ఈ సీనియర్ సిటిజన్ కోసం హైదరాబాద్లో ఈ వికాసం పేరు మీద ఇవాళ వారు చేపడుతున్నటువంటి ఈ కార్యక్రమం ఏతుందో ఈ సీనియర్ సిటిజన్స్ కింద మరి ఆసరా పేరు మీద దాన్ని కూడా అనుకున్న మేరకు వారికి ఇవాళ సరైనటువంటి గుర్తింపు రావడం లేదు. ఐడి కార్డ్స్ కానివ్వండి, పార్క్స్లో కానివ్వండి, ఇతరత్ర వారికి సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా దృష్టి పెట్టాలా. రెండవది, ఇవాళ షెల్టర్ ఫర్ అర్బన్ హోమ్లెస్ ఈ కార్యక్రమం కూడా నైట్ షెల్టర్స్ ఏర్పాటు చేస్తామని గతంలో కూడా వారు ప్రకటించారు ఈ 100 రోజుల ప్రణాళికలో. అది ఇప్పటి వరకు కూడా పెద్దగా ఒక 2 డిజిట్లో కూడా ఈ షెల్టర్ హోమ్స్ ఇవాళ హైదరాబాద్లో కట్టినట్టుగా లేదు. కాబట్టి ఇవాళ హైదరాబాద్లో చాలా చోట్ల మనం చూస్తున్నాం. ఇవాళ ఎక్కడ చూసినా విశ్వనగరం అన్నప్పుడు ఈ హైదరాబాద్ రోడ్ల మీద ఈ విధంగా ఉండడం అనేది మనకు కూడా మంచిది కాదు, శోభనివ్వదు. వెంటనే దాన్ని ఖచ్చితంగా మంత్రి గారు సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం. ఇంతకుముందు కిషన్ గారు చెప్పినట్టుగా ఈఎస్టీపీ కింద హైదరాబాద్లో ఇవాళ స్కిల్డ్ ఏదైతే యూత్ ఉన్నారో స్లమ్స్లో దాదాపు 25 lakhs పైన ఇవాళ 2,000 పై స్లమ్స్లో ఇవాళ ఈ స్లమ్స్లో ఉంటున్నారు. ఇవాళ 1 కోటి జనాభాలో 25 లక్షల పైన స్లమ్స్లోనే ఉంటున్నారు. వారికి ఇవాళ ఈ స్కిల్ ట్రైనింగ్ అనేది ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది మేడం. రెండోది ఈ డిజబిలిటీ ఇష్యూస్ క్లారిఫికేషనే నేనేం అడుగుతున్నాం కదా. సార్ కాకతీయ మిషన్ గురించి మాట్లాడతలేదు సార్, కాకతీయ మిషన్ గురించి మాట్లాడలేను ఇవాళ సార్. వికాసం కింద ఈ డిజేబుల్డ్ పర్సన్స్ కూడా ఏదైతే ఇవాళ యాక్టివిటీస్ టేకప్ చేయాలనో అది కూడా ఇవాళ మరి పెండింగ్లో ఉన్నది, దాన్ని కూడా చేయాలి. అన్నిటికంటే కన్సర్న్ ఇష్యూ మేడం, ఇవాళ హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ పేరు మీద హైదరాబాద్ నుండి గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నటువంటి ల్యాండ్స్ అన్ని కూడా దాదాపు ఇట్ హాస్ కమ్ టు అవర్ నోటీస్. 20 ప్రాంతాల్లో మీ దృష్టికి తీసుకెళ్తాం మేడం. 20 ప్రాంతాల్లో పార్కింగ్ ప్లేస్ మీద 1 acre ల్యాండ్ తీసుకుపోతామనే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయో, అదే కాకుండా ఈ సూపర్ మార్కెట్స్ అనే పేరు మీద ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్సే కొద్దిగా హైదరాబాద్లో ఆ ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్ స్ట్రెంగ్తెన్ చేయాల్సి పోయి ఆ ఉన్న ల్యాండ్ అంతా కూడా తీసుకుని పోయినట్టయితే ఇక్కడ నాకు ముషిరాబాద్లో కూడా ఎవరు చూశారు, పెద్ద ఎత్తున ఆర్టికల్ వచ్చింది. 20 ప్లేసెస్లో ఈ పార్కింగ్ ప్లేస్ 1 acre పోయినట్టయితే ఈ గవర్నమెంట్ స్కూల్స్ హైదరాబాద్లో ఎగ్జిస్టెన్స్ ప్రమాదం ఉంటుంది. కాబట్టి దీని మీద కూడా ఖచ్చితంగా మంత్రి గారు దాన్ని క్లారిఫై చేయాలా. ఆ రకంగా రెండవది ఈ అర్బన్ హెల్త్ సెంటర్స్ 85 లాస్ట్ టైం కూడా ముఖ్యమంత్రి గారు స్వచ్ఛ హైదరాబాద్ మీటింగ్ పెట్టినప్పుడు నేను చెప్పాను. ఇప్పుడు అది ఎవరు కేర్ టేకర్ లేకుండా పోతున్నారు. హైదరాబాద్లో అర్బన్ హెల్త్ సెంటర్ 85 సెంటర్స్ ఉన్నాయి మేడం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, దానికి కావాల్సినటువంటి దానికి ఇంప్రూవైజ్ చేసుకొని స్లమ్స్లో ఉండేటువంటి అర్బన్ హెల్త్ సెంటర్స్కు మున్సిపల్ కార్పొరేషన్ టేక్ ఓవర్ చేస్తామన్నారు. ఇప్పుడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ హెల్త్ డిపార్ట్మెంట్ ఈ రెండింటి మధ్యలో సమన్వయం లేకుండా అర్ధాంతరంగా 85 సెంటర్స్ ఆగిపోయినాయి. ఇవాళ స్లమ్స్లో ఉండేటువంటి నార్మల్ డెలివరీకి వ్యాక్సినేషన్కు దోహదపడేటువంటి ఈ యొక్క అర్బన్ హెల్త్ సెంటర్స్లో ఒక స్పష్టత ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, మేము టేక్ ఓవర్ చేస్తాం.
దానికి ఖచ్చితంగా మున్సిపల్ కార్పొరేషన్ దానికి పూర్తి బాధ్యత తీసుకుంటుంది. అవసరమైన డాక్టర్ల సిబ్బందిని ఆ డిపార్ట్మెంట్స్ తెప్పించుకుంటాం. కానీ మొత్తం ఇవాళ కరెంట్ కట్టకుండా బిల్ కట్టకపోతే ఇవాళ మూసేస్తూ ఉన్నారు. ఇవాళ మినిమం మెయింటెనెన్స్ లేకుండా పోతుంది. ఇవన్నీ కూడా స్లమ్స్లో ఉన్నాయి. దయచేసి వీటి మీద మున్సిపల్ మంత్రి గారు స్పష్టంగా సమాధానం కొడుతున్నారు. సూటిగానే అడుగుతున్నాడు. విశ్వనగరం కావాలంటే ప్రధానంగా విద్యుత్తు, రవాణా, తాగునీటి, శాంతి భద్రతలు ఇవన్నీ 100% కాపాడినప్పుడే అది విశ్వనగరం అవుతుంది. అయితే ఈరోజు రాష్ట్రంలో ప్రధానంగా ప్రభుత్వాలు నిజాయితీతో చిత్తశుద్ధితో పనిచేయడమే కాదు, పని చేస్తున్నట్టు కూడా ప్రజలకు కనిపించాలి అధ్యక్ష. కాబట్టి ఈనాడు ఈ ప్రభుత్వం చేస్తున్న పనులల్లో సామాన్యులకే కాదు మాలాంటి ప్రజాప్రతినిధులకు కూడా కొన్ని అనుమానాలు కలుగుతున్నాయి. వాటి విషయంలో మంత్రి గారు బిర్యానీకి వచ్చినాం 500 ఇచ్చినాం. ఈ ఆఫీసర్స్ని ఇక్కడ నుంచి ఫారిన్ కంట్రీస్ పంపించే ఆలోచన ఏదైనా ఉందా అని మీ ద్వారా నేను మంత్రి గారికి అడుగుతాను. మంత్రి గారు. అధ్యక్ష, వారు అడిగినటువంటి చివరి ప్రశ్నకు ముందు సమాధానం చెప్పి తప్పకిస్తాను. ట్రైనింగ్ విషయంలో అసరగడ్డ లేక్ పోస్ట్ బెంగళూరులో రీజనల్ హార్టికల్చర్ ఫేరు ఈ నెల 15వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు నడుస్తుంది. దగ్గర గౌరవ సభ్యులు ప్రభాకర్ చెప్పినట్టు ప్రకారంగానే ప్రభుత్వం తరఫున అన్ని జిల్లాల నుంచి 385 మంది రైతులను, అందులో ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీ రైతులను, తర్వాత వారెంబడి 9 మంది అధికారులను, అంటే మొత్తం 394 మందిని మన రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుతో వారికి ఎక్స్పోర్ట్ విజిట్స్ ద్వారా వచ్చేటువంటి లాభాలను నేర్చుకోవడానికి ప్రత్యేకంగా ఎస్టీ యొక్క ఫార్మర్స్ని పంపించాం అధ్యక్ష. ఆల్రెడీ దే ఆర్ ఆన్ టూర్. అధ్యక్ష, గౌరవ సభ్యులు ప్రభాకర్ గారు అడిగినటువంటి విషయంలో అధ్యక్ష, జీడిమెట్లు ఒకటి, ములుగులు ఒకటి అధ్యక్ష. జీడిమెట్లదేమో ప్రత్యేకంగా లేకపోతే ఇస్తారా? ఈ దీనికి కారణమైన అధికారుల మీద మీరు ఏం చర్యలు తీసుకుంటారో ప్రభుత్వం స్పష్టంగా చెప్తారు. మినిస్టర్ గారు చెప్తారు. రామచంద్ర రెడ్డి గారు ప్లీజ్ సూటిగా అడగండి. అధ్యక్ష, విశ్వనగరంగా కనిపించాలంటే రాత్రిపూట్ల లైట్లు కూడా చాలా అవసరం మనకు.
ఈనాడు హైదరాబాదులో ఉన్నటువంటి 3,29,000 పోల్స్ ఏవైతున్నాయో మంత్రి గారు స్పష్టంగా వారి యొక్క 15-16 పేజీల స్పీచ్లో మేము ఉచితంగా ఎల్ఈడి లైట్లు పెడుతున్నాము, ఎలాంటి ఖర్చు లేకుండా అన్నారు. ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి 5 పవర్ గ్రిడ్స్ ఏవైతున్నాయో వాటి ఖర్చు పెట్టి 8 సంవత్సరాలు మెయింటైన్ చేసి పవర్ బిల్లు తగ్గించి దాంట్లో అడ్జస్ట్ చేసుకునేటువంటి స్కీమ్ ఇది. ఎందుకు 2.5 సంవత్సరాల నుంచి ఎల్ఈడి లైట్లు హైదరాబాద్లో 3,29,000 లైట్లు పెట్టలేకపోతున్నారు? టోటల్గా డిజైన్ అయిపోయి ఉన్నటువంటి దాన్ని వెంటనే చేపట్టాలని మీ ద్వారా మంత్రిగా నడుతున్నాను అధ్యక్ష. అదే రకంగా మోడర్న్ మార్కెట్స్ ఏమైపోయినాయి? నా నియోజకవర్గంలో 2 మార్కెట్లు రావాల్సింది, ఇంతవరకు అక్కడ పని మొదలవుతలేదు. అదే రకంగా లేక్స్ కూడా బంజారా లేక్ కానీ, లేకుంటే రాక్ గార్డెన్ కానీ, లేకుంటే లోటస్ పాండ్ కానీ, లేకుంటే కేబీఆర్ పార్క్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉన్నాడో పెద్ద లేక్ ఉందా అధ్యక్ష? దాన్ని కూడా ఏ రకంగా కాపాడాలి? ఇప్పటిదాకా మంత్రులు మిగతా నా గౌరవ సభ్యులు మాట్లాడుతూ నా విషయాలు చాలా విషయాలు నా నియోజకవర్గంలో మాట్లాడారు. వీటిని ఏ రకంగా కాపాడతారు? అదే రకంగా అధ్యక్ష, మంత్రి గారు ఇచ్చినటువంటి దాంట్లో 9,100 కిలోమీటర్లో 4,173 కిలోమీటర్లు బీటీ రోడ్ ఉందంటున్నారు అధ్యక్ష. మరి 1 కిలోమీటరు నా నియోజకవర్గంలోనే రోడ్ నెంబర్ 10లో వైట్ టాప్ ఏదైతే రోడ్ వేశారు అధ్యక్ష, మిగతా 4,173 కిలోమీటర్ల గిట్ట ఈ రోడ్డు గిట్ట ప్లాన్ చేసినట్టయితే మనకు ప్రతి సంవత్సరం మెయింటెనెన్స్ చేయాల్సినటువంటి రోడ్లు కూడా ఇది ఆగిపోవడానికి అవకాశం ఉంటుంది. ఒక్కసారి పెట్టుబడి పెట్టినట్టయితే 30 సంవత్సరాల దాకా అవకాశం ఉంటుంది అధ్యక్ష. అదే రకంగా నేను ప్రతిసారి కూడా చెప్తాను అధ్యక్ష, ఏదైతే 8 సంవత్సరాల క్రితము మైక్రో టన్నల్ ఏదైతే లిబర్టీ దగ్గర నుంచి మూసీ దాకా ప్లాన్ చేసి వర్క్ స్టార్ట్ చేసినటువంటిది 8 సంవత్సరాలు అవుతుంది అధ్యక్ష. ఇంతవరకు అది కంప్లీట్ చేయడం లేదు. అది ఎప్పటివరకు కంప్లీట్ అవుతుంది? అదే రకంగా సిగ్నల్ లెస్ సిటీ మన సిటీలో మనం చేయగలమా? ఇంత టెక్నాలజీ పెరిగిపోయింది. రోడ్ల మీద సిగ్నల్స్ తోని ట్రాఫిక్ ఏ రకంగా జామ్ అవుతుంది? ఈ సిగ్నల్స్ లేకుండా సిటీని మనం ఏమైనా డెవలప్ చేయగలమా? అదే రకంగా అధ్యక్ష, సిటీలో 1,85,000 యొక్క మ్యాన్హోల్స్ ఈనాటి కూడా దగ్గర 70-80 అధ్యక్ష. నేను ఏమడుగుతున్నా అధ్యక్ష, నేను మంత్రి గారు 2-3 క్లారిఫికేషన్స్ ఇప్పుడు నలుగురికి ఇచ్చాను నేను. గౌరవ మంత్రి గారు అధ్యక్ష, నో ప్లీజ్ రెజ్యూమ్ సీట్స్. గౌరవ సభ్యులు చాలామంది వివరణలు అడిగారు అధ్యక్ష. అందులో గౌరవనీయులు లక్ష్మణ్ గారు మాట్లాడుతూ ఈ మున్సిపల్ క్వార్టర్స్ విషయం ప్రస్తావించారు అధ్యక్ష. మున్సిపల్ క్వార్టర్స్ విషయంలో అధ్యక్ష, కొంతమందికి ఇందాక వారే చెప్పారు, జియో నెంబర్ 59లో కొంతమందికి రెగ్యులరైజ్ అయినాయి, కొంతమందికి ఎగ్జార్బిటెంట్గా మరి డబ్బులు కట్టాల్సి రావడం వల్ల వాళ్ళు చేయలేకపోయినారని చెప్పారు. తప్పకుండా మిగతా వారు ఎవరైతే ఉన్నారో మీరు ఒకసారి మీరు ఆ వివరాలు నా దృష్టికి తీసుకొచ్చినట్టయితే వాటిని కూడా తప్పకుండా పాజిటివ్గా పరిశీలిస్తామని లక్ష్మణ్ గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. వారు రెండవది కూడా చెప్పారు అధ్యక్ష, ఈ మన హుస్సేన్ సాగర్ నుంచి కిందికి అశోక్ నగర్ నాలా వైపు క్లోజ్డ్ పైప్ లైన్లో సివరేజ్ తీసుకెళ్తే బాగుంటుందన్నారు అధ్యక్ష. దానివల్ల ఇబ్బంది కూడా తగ్గుతుందన్నారు. తప్పకుండా ఆ క్లోజ్డ్ పైప్ లైన్ని పరిశీలిస్తామని చెప్పి కూడా నేను లక్ష్మణ్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. మెట్రో విషయంలో వారు చెప్పారు గవర్నమెంట్ స్కూల్ ల్యాండ్స్ తీసుకుంటున్నారని. అది కేవలం వదంతి మాత్రమే లక్ష్మణ్ గారు, ఎక్కడా కూడా అట్లాంటి ఆలోచన లేదు. బట్ ఎస్, మల్టీ లెవెల్ పార్కింగ్స్ కావాలి. ఎందుకంటే మెట్రో వచ్చిన తర్వాత ఒకే చోట మరి ప్రజలు ఎక్కువగా వస్తారు కాబట్టి ఒక ఇబ్బంది ఉండే అవకాశం ఉంది. కాబట్టి మనం ఇబ్బంది ఉంటుంది కాబట్టి మల్టీ లెవెల్ పార్కింగ్స్ ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కడెక్కడైతే గవర్నమెంట్ స్థలాలు ఉన్నాయో వాటిని ఫస్ట్ ప్రయారిటీ కింద తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. బట్ గవర్నమెంట్ స్కూల్స్ ఇప్పటిదాకా కూడా మేము ఎవరిని కూడా స్థలాలు అడగలేదు. అది కొన్ని వార్తలు వచ్చిన మాట వాస్తవం, కానీ అది ప్రస్తుతానికైతే వదంతులని చెప్పక తప్పదు. తర్వాత అర్బన్ హెల్త్ సెంటర్స్ విషయం కూడా మీరు అడిగారు. అర్బన్ హెల్త్ సెంటర్స్ విషయంలో మరి మొత్తం 85 కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఒక సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఆరోగ్య శాఖతో మున్సిపల్ విభాగమే ఒక అడిషనల్ కమిషనర్ గారిని కూడా, అడిషనల్ కమిషనర్ ర్యాంక్ అధికారిని ప్రత్యేకంగా ఆరోగ్య నిమిత్తం వారిని నియమించి ముందుకు పోవాలన్న ఆలోచనలో ఉన్నాము. తప్పకుండా ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకుంటాం. ఆ సమన్వయ సమావేశాన్ని గౌరవ మంత్రి గారితో నేను నా పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత ఏర్పాటు చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. తర్వాత మీరు షెల్టర్ హోమ్స్ గురించి కూడా అడిగారు. షెల్టర్ హోమ్స్ ఆల్సో వీఆర్ కమిటెడ్ టు ఇంప్రూవింగ్ యాజ్ లాంగ్ యాజ్ వీ గెట్ ల్యాండ్ అవైలబిలిటీ హెస్ బిన్ అన్ ఇష్యూ. ల్యాండ్ అవైలబిలిటీ ఉండి సూటబుల్ లొకేషన్స్ ఉంటే షెల్టర్ హోమ్స్ తీసుకోవడానికి మాకేం అభ్యంతరం లేదు. మీ నియోజకవర్గంలో ఎక్కడైనా
గౌరవ శాసనసభ్యులందరితో కూడా, నగర శాసనసభ్యులందరితో కూడా నా విజ్ఞప్తి, మీ నియోజకవర్గాల్లో ఎక్కడైనా స్థలం ఉండి ఆ స్థలంలో షెల్టర్ హోమ్ కడితే అక్కడ ఉండే చుట్టుపక్కల ఉండే పేదలకు లాభం జరుగుతుందని తమరు భావిస్తే మీరు ఆ విషయం చెప్పండి, తప్పకుండా తీసుకోవడానికి అభ్యంతరం లేదని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. ఇంకా గౌరవ సభ్యులు సాయన గారు మాట్లాడుతూ కంటోన్మెంట్ రోడ్స్ క్లోజర్ విషయం వారు ప్రస్తావించారు. ఈ కంటోన్మెంట్లో ఈ రోడ్ల మూసివేత కార్యక్రమానికి సంబంధించి గౌరవ రక్షణ మంత్రి గారితో కూడా నేను కూడా ముఖ్యమంత్రి గారు కూడా రక్షణ మంత్రి గారితో మాట్లాడారు. నేను కూడా ప్రత్యేకంగా వెళ్ళి వారిని కలిసినప్పుడు వారు చెప్తుంది ఒకటే, ఆర్మీ మరి నేషనల్ సెక్యూరిటీ అంటోంది, భద్రతా కారణాల దృష్ట్యా కొన్ని రోడ్లు మూసివేయాలంటున్నారు అని చెప్తున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలు కూడా మరి అన్వేషించమని కూడా చెప్తా ఉన్నారు. ఆ దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి. కానీ ఆర్మీ కూడా మన రక్షణ మంత్రి గారు కూడా సహకరించి అవసరమైతే ఇంకొన్ని రోజులు పొడిగించేదానికి కూడా సుముఖంగా ఉంటారని చెప్పి కూడా ఆశిస్తా ఉన్నాం అధ్యక్ష. ఇంకో మాట కూడా వారు చెప్పారు సాయన్న గారు, కంటోన్మెంట్ హైదరాబాద్లోనే ఉన్నప్పటికీ మిగతా ప్లానింగ్లో మా పాత్ర ఉండడం లేదన్నారు. అందుకే కంటోన్మెంట్ అధికారులను, కంటోన్మెంట్ CEO గారిని ఎప్పటికప్పుడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మీటింగ్స్ కూడా పిలుస్తున్నాం. మా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ గారికి కూడా ఇదివరకే సూచనలు చేయడం జరిగింది. తప్పకుండా కంటోన్మెంట్ని హైదరాబాద్లో ఒక అంతర్భాగంగానే ప్లానింగ్లో కానీ విజనింగ్లో కానీ భవిష్యత్తులో జరగబోయే ఎక్సర్సైజ్ అన్నింటిలో కూడా వారు అందులోనే ఉండాలని చెప్పి కూడా వారిని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాం. తప్పకుండా భవిష్యత్తులో కూడా అది కొనసాగిస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. బలాలా గారు మాట్లాడుతూ ఏ बड़ी बोली में आप अच्छा काम कर रहे हैं बट कटोरा हाउस भी देखिए करके आपने कहा. आपके MP साहब ने, असदुद्दीन साहब ने भी हमें एक इसमें मशवरा दिया. बिल्कुल कटोरा हाउस के बारे में भी और QSQDA के बारे में भी, कुली कुतुब शाह अर्बन डेवलपमेंट अथॉरिटी के बारे में भी गवर्नमेंट इज कमिटेड. इनफैक्ट वी आर कमिटेड. आई हैव मेड अ observation the other day when I visited tombs that it could be a World Heritage Site. If you connect the Deccan Park with Kuli Qutub Shahi tombs, the entire fort, Golconda Fort, that can in fact be preserved as a wonderful precinct and it can be a World Heritage Site also. We will be doing every effort from the QSQDA and from government also to actually recognize it as a World Heritage event. In fact, I should commend my commissioner GHMC who has in fact liked it so much. बड़ी बोली जिस दिन हम लोग देखने गए, इनॉग्रेट करने गए, कमिश्नर साहब को इतना पसंद आ गया कि अगली मीटिंग भी वहीं लगा दी. 150 लोगों को ले जाके वहीं मीटिंग भी कर लिए. तो इतना अच्छा जगह है, बहुत बाग, वहाँ पे एक बड़ी सुंदर बाग है, तो उसको पूरी तरह से महफूज भी रखना है और भी सुंदर बनाना है. जैसे बड़ी बोली रिस्टोर किए हैं, कटोरा हाउस भी रिस्टोर करने का पूरा प्रयास हम करेंगे. आई रिक्वेस्ट कमिश्नर GHMC टू मेक अ स्पेशल एफर्ट थ्रू QSQDA टू मेक दिस हैपन. आपने बाकी एक और मुद्दा भी आपने उठाया, माफ़ी चाहता हूँ, मलकपेट की आपने जो बात की, मलकपेट की, उसके बारे में भी एक वो टेम्पररी इनकन्वीनियंस है. मलकपेट की RUB जो है वो टेम्पररी इनकन्वीनियंस है. 2 महीने के लिए काम चलेंगे, 2-3 महीने चलेगा, उसके बाद फिर ट्रैफिक रेस्टोरेशन भी वही रास्ते में हो जाएगा. और इसके अलावा ప్రభాకర్ గారు గౌరవ సభ్యులు మాట్లాడుతూ మరి మన ఈ ప్రాపర్టీ ట్యాక్స్ విషయం అడిగారు అధ్యక్ష. ప్రాపర్టీ ట్యాక్స్లు ఏ రకంగా వేస్తున్నారో, చిన్నవాళ్ళు, చేతి వృత్తులు, మాది మున్సిపాలిటీ గతంలో మరి కాబట్టి అని అడిగినారు. డెఫినెట్గా ప్రభాకర్ గారు, ఇప్పుడు మనము ఒక కొత్త రకమైన టెక్నాలజీతో ప్రాపర్టీ 360 అనే ఒక ప్రయత్నం కూడా చేస్తున్నాం. అంటే ఒక ప్రాపర్టీ ఉంటే ఆ ప్రాపర్టీ అంటే అది ఏది ఎస్టాబ్లిష్మెంట్ ఏదైనా కావచ్చు, వారు కమర్షియల్ ట్యాక్స్ కడుతున్నారా, కమర్షియల్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ తీసుకున్నారా, కమర్షియల్ వాటర్ కనెక్షన్ తీసుకున్నారా, కమర్షియల్ ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నారా, ఈ 4 అంశాలు కూడా పరిశీలిస్తున్నాం. చాలా చోట్ల ఈ ఎగవేత ఉంది. అంటే ఒకవైపు కమర్షియల్ ట్యాక్స్ కడుతూ కమర్షియల్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ తీసుకొని ప్రాపర్టీ మాత్రం కమర్షియల్ కట్టడం లేదు. సో అట్లా మేము అన్ని కోణాల నుంచి చూసిన తర్వాత ఈ 360 వ్యూ తీసుకున్న తర్వాతనే ట్రేడ్ లైసెన్స్ విషయంలో ముందుకు పోతున్నాం తప్ప ఆషామాషిగా చేయడం లేదు. రెండవది ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం కూడా అందులో చేయడం లేదు. ఈ స్ట్రీట్ వెండర్స్ విషయంలో మీరు ఆ సుప్రీంకోర్టు తీర్పును మీరు అపార్థం చేసుకున్నట్టున్నారు. అందులో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది ఏమంటే 3 జోన్స్గా విభజించాలని చెప్పారు స్ట్రీట్ వెండర్స్ విషయంలో. నో వెండింగ్ జోన్స్, పార్షియల్ వెండింగ్, సెమీ వెండింగ్ జోన్స్ అండ్ ఆల్వేస్ వెండింగ్ జోన్స్, 3 జోన్లుగా విభజించాలన్నారు. ఎక్కడైతే ట్రాఫిక్ ఇబ్బంది లేదో అక్కడ ఆ రకంగా చేయవచ్చు అని చెప్పారు. కాబట్టి ఈ రకంగానే స్ట్రీట్ వెండర్స్ యాక్ట్ వచ్చిన తర్వాత నో వెండింగ్, పార్షియల్ వెండింగ్, ఆల్వేస్ వెండింగ్, వీటిని రెడ్, యాంబర్ అండ్ గ్రీన్ జోన్లుగా గుర్తించి ఆ ప్రకారం ముందుకు పోతాం తప్ప ఎక్కడ వారిని పూర్తిగా తొలగించవద్దని, ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉండాలని చెప్పి సుప్రీంకోర్టు ఎక్కడా చెప్పలేదు. అదే రకంగా ఉప్పల్ బగాయత్ విషయం కూడా మీరు ప్రస్తావించారు. ఉప్పల్ బగాయత్ విషయంలో ఈ సీలింగ్ సర్ప్లస్ ల్యాండ్కి సంబంధించిన జీవో ఒకటి రావాల్సి ఉంది. అది ప్రస్తుతం హైయెస్ట్ లెవెల్లో పరిశీలనలో ఉంది. అది రాగానే ఒక 15 రోజుల్లో మొత్తం పట్టాల పంపిణీ కార్యక్రమం ఇప్పటికే ఒక అండర్స్టాండింగ్ డెవలప్ అయ్యింది. ఒక 15 రోజుల్లో జీవో వచ్చిన తర్వాత 15 రోజుల్లో
వెంటనే ఆ పట్టాల పంపిణీ కార్యక్రమం కూడా మేము పూర్తి చేస్తామని చెప్పి, అది 12 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న సమస్య అని చెప్పి కూడా తమరు ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. దాంతోపాటు మీరు 1 లక్ష ఇండ్లు ఉన్నాయి మీ దగ్గర, నెంబర్ లేకుండా, ఇంటి నెంబర్ లేకుండా అన్నారు. మొన్న మనం తీసుకొచ్చిన ఇదేదైతే కొత్త గైడ్లైన్స్ ఏవైతే ఇచ్చామో సూపర్ స్ట్రక్చర్ ట్యాక్స్ పేరిట, అందులో మరి ఈ ఇండ్లు కూడా వస్తాయి నాకు తెలిసినంత వరకు. ఒకవేళ వాటికి పర్మిషన్ లేకపోయినా హౌస్ నెంబర్ ఇచ్చేదానికి ప్రొవిజన్ ఉంది, ట్యాక్స్ నెట్లోకి వచ్చేదానికి ప్రొవిజన్ ఉంది. కానీ దట్ డస్ నాట్ ఎంటైటిల్ దెమ్ టు ద ప్రాపర్టీ. నేను ట్యాక్స్ కడుతున్నా కాబట్టి నా ప్రాపర్టీ నాదైపోయింది అంటే మాత్రం కుదరదు. అది మాత్రం మీరు గమనంలోకి తీసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. దాంతోపాటు బస్ షెల్టర్ల గురించి మీరు ప్రస్తావించారు. అదే రకంగా ట్రాఫిక్ ఐలాండ్స్ గురించి చెప్పారు. కొంత కోఆర్డినేషన్ మెరుగుపడాలన్నారు. తప్పకుండా మీ సూచనలు తీసుకుంటాము. దాంతోపాటు మిషన్ కాకతీయ గురించి మీరు అడిగారు. అదే రకంగా ఇంకో గౌరవ సభ్యులు కూడా అడిగారు, మన రేవంత్ గారు కూడా అడిగారు. ఎన్ని చెరువులు ఉన్నాయి, లేక్స్ విషయం, అసలు ఎన్ని సరస్సులు ఉన్నాయి హైదరాబాద్లో ఉన్నారు. ప్రస్తుతం జిహెచ్ఎంసి పరిధిలో 181 లేక్స్ ఉన్నాయనేది మన దగ్గర ఉన్న లెక్క. మరి ఇందులో డెఫినెట్గా కొన్నిట్లో ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి, నేను అసలు కాదనడం లేదు. అందులో మీరు గౌరవ సభ్యులు వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ కన్వెన్షన్ గురించి, రేవంత్ గారు అదే రకంగా వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ పేదవాళ్ళకు ఒకటి పెద్దవాళ్ళకు ఒకటి అన్నారు. మాకు పేదవాళ్లకు పెద్దవాళ్ళు అనే తారతమ్యం లేదు. ఇప్పుడు నేను ఆ మాటకు వస్తే వెంకటరెడ్డి గారు బండారీ లేఅవుట్ అయినా, కన్వెన్షన్ అయినా, అయ్యప్ప సొసైటీ అయినా, ఇవన్నీ కూడా గత ప్రభుత్వాల హయాంలో మొదలయ్యి ఆ షేప్కి వచ్చినాయి తప్ప మేము వచ్చిన తర్వాత ఏదో కొత్తగా మొదలయ్యి మేమేదో ఉపేక్షించింది ఏమీ లేదు. కాబట్టి గతంలోకే వెళ్ళాల్సి వస్తే నేను కూడా విమర్శలు చేయాల్సి వస్తుంది. కానీ బట్ ఐ కంప్లీట్లీ అష్యూర్ యూ దట్ కన్వెన్షన్కి, నాగార్జున గారికి, ఇంకొకరికి ప్రత్యేకమైన హక్కులు కానీ ప్రత్యేకమైన వెసులుబాట్లు కానీ ఈ ప్రభుత్వ పరంగా మీరు గిఫ్ట్లు ఇవ్వండి అన్నారు. ఆ గిఫ్ట్లు ఇచ్చే సంస్కృతి మాది కాదు. గిఫ్టులు ఇచ్చి సిబిఐ కేసులో ఇరుక్కుని చాలామంది ఉన్నారు అవతల వైపు, వారి గురించి నేను మాట్లాడను. కానీ మాకు ఆ సంస్కృతి లేదు, మాకు అలవాటు లేదు. అక్కడ చట్ట ప్రకారం ఏం జరగాలో జరుగుతుంది. అది ఇప్పుడు లీగల్గా కూడా అక్కడ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. మీరు అన్నారు మార్కింగ్ ఇచ్చారు అన్నారు. ఒకవేళ అది వాస్తవమే అయితే, అది ఒకవేళ ఎంక్రోచ్మెంట్ అక్కడ ఉంటే, బఫర్ జోన్లోకి వాళ్ళు వస్తే, ఐ అష్యూర్ యూ ఫ్రమ్ ద ఫ్లోర్ ఆఫ్ దిస్ హౌస్ దట్ ఇట్ విల్ ఆల్సో బి అడ్రెస్డ్ అండ్ ఇట్ విల్ బి ట్యాకిల్డ్ వితౌట్ ఎనీ ప్రిజుడైస్. తర్వాత గౌరవ సభ్యులు మన వెంకరెడ్డి గారు ఇంకో మాట కూడా అన్నారు, ఎస్టీపీల విషయం అడిగారు. ఎస్టీపీలు కూడా మీరు డీసెంట్రలైజ్గా తీసుకోండి, దానికి దీనికి లంక పెట్టకండి అన్నారు. ఐ అండర్స్టాండ్ యువర్ సజెషన్, ఐ అండర్స్టాండ్ ద సీరియస్నెస్ ఆఫ్ ద సజెషన్ ఆల్సో. తప్పకుండా దాన్ని కూడా పాజిటివ్గా తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు మరి మల్టీప్లెక్స్ ఏదో కడుతున్నారు ఇక్కడ అన్నారు రేవంత్ గారు, ఎక్కడ మన నాగార్జున సర్కిల్లో. ఇప్పటివరకైతే నా దృష్టికి అయితే అట్లాంటిది ఏమి రాలేదు. డెఫినెట్గా నాగార్జున సర్కిల్లో మల్టీప్లెక్స్లు ఇప్పటిదాకా మమ్మల్ని ఎవరు అడగలేదు పర్మిషన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ని, జిహెచ్ఎంసీని. కాబట్టి అలాంటిదేం లేదని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు మరి మీరు రోడ్ నెంబర్ 2లో ఎవరో నాయకుడిది శ్మశానం ఏదో ఉంది అక్కడ, కాబట్టి దానివల్ల జరగట్లేదు అన్నారు. అలాంటి అపోహలు ఏమొద్దండి. అది ఒక శ్మశానంతో డీల్ చేయాల్సి వచ్చినప్పుడు సహజంగానే కొన్ని సెన్సిటివిటీస్ ఉంటాయి. యూ హ్యావ్ టు ఎగ్జ్యూమ్ ద గ్రేవ్స్. అంటే మళ్ళీ మనం తవ్వకాలు చేసి వాళ్ళ పరిరక్షించి, ఎందుకంటే కొంత సెంటిమెంట్లతో కూడుకున్న అంశం విషయంలో ఏదైనా కూడా రిలీజియస్ స్ట్రక్చర్స్ అయినా ఒక గ్రేవ్ యార్డ్ ఎగ్జ్యూమ్ చేయాల్సి వచ్చినా కొంత సెన్సిటివిటీస్ని సున్నితంగా డీల్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి తప్ప ఆ స్థలాన్ని నేను కూడా విజిట్ చేశాను. రమ్య అనే అమ్మాయి చనిపోయింది కూడా అదే స్థలంలో, అక్కడ యాక్సిడెంట్ జరగడం వల్ల. ఆ స్థలంలో వైడెన్ చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఉంది. తప్పకుండా అక్కడ స్టేక్ హోల్డర్స్తో మాట్లాడి మనం ఎంత మేరకు కుదిరితే, ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టు సెన్సిటివ్ సబ్జెక్టు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఎంఆర్ ప్రాపర్టీస్ విషయంలో రేవంత్ గారు, నా దగ్గర ప్రస్తుతం సమాచారం లేదు కాబట్టి లేనిది ఉన్నట్టుగా నాకు చెప్పడం రాదు. ప్రస్తుతం అయితే నా దగ్గర సమాచారం లేదు. బట్ ఐ విల్ గెట్ ఇట్ ఎగ్జామిన్డ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ దట్ యు ఆర్ సీకింగ్, ఐ విల్ గెట్ ఇట్ ఎగ్జామిన్డ్. ప్రస్తుతానికైతే నా దగ్గర సమాచారం లేదు. అధ్యక్ష, నా విజ్ఞప్తి మళ్ళీ ఒకసారి తమరి ద్వారా గౌరవ సభ్యులందరికీ కూడా, మరి తమరు చాలా సమయం ఇచ్చారు. దాదాపు 4.5 గంటల పాటు మరి చర్చ జరిగింది. చాలా వరకు సంతృప్తికరమైన వివరణలు ఇచ్చుంటామని ఆశిస్తున్నాను. కానీ దయచేసి నా విజ్ఞప్తి, ముఖ్యంగా నగర శాసనసభ్యులు రామచంద్రారెడ్డి గారు మాట్లాడుతూ మ్యాన్ హోల్స్ గురించి, ఇంక ఇతరత్ర అంశాల గురించి చాలా చెప్పారు. మేము ఎప్పటికప్పుడు కలుసుకునే దానికి వెసులుబాటు ఉంది, అవకాశం ఉంది. మరి అందరం కలిసికట్టుగా ఈ విషయంలో ముందుకు పోయేదానికి అవకాశం ఉంది. ఒక విశ్వనగరంగా మారాలి అన్నప్పుడు తప్పకుండా వారందరి సహకారాన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా కూడా కోరుతూ ముందుకు పోతా ఉన్నామని తెలియజేస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు. The House is adjourned to meet again at 10 a.m. tomorrow.